అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం ప్రత్యేకంగా ఉంటుంది, రాజకీయంగా ఎక్కువ నలుగుతూ ఉంటుంది. ఆ నియోజకవర్గమే దర్శి నియోజకవర్గం. ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో విభిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు చోటు చేసుకుంటాను. ప్రస్తుతం ఇక్కడ 2024 ఎన్నికల్లో కూడా గెలిచినటువంటి వ్యక్తి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన ప్రకాశం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఈయన ఇప్పుడు ఇక్కడ బలమైన నాయకుడిగా అవతరించాడు. ఎందుకంటే గతంలో కూడా 2009లో ఈయన రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా కొనసాగారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఆ తర్వాత 14లో కంటెస్ట్ చేసి ఓడిపోయారు, 19లో కంటెస్ట్ చేయలేదు, 24లో చేశారు, గెలిచారు. నెక్స్ట్ ఈయన 2029లో గెలవాలంటే గెలిస్తే మంత్రి అవుతాడని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. దీంతో దర్శిలో వైసీపీకి ఉత్సాహం రెట్టింపైంది. అయితే ఇక్కడ ఈయన గెలిచింది చాలా స్వల్ప ఓట్లతోనే గెలుపు జరిగింది. ఎందుకంటే దర్శిలో ఎప్పుడు కూడా భారీ మెజార్టీలు ఏమి ఉండవు. ఒక 2019లో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు గెలిచినప్పుడు తప్పితే గతంలో చూస్తే చాలా తక్కువ ఓట్లతోనే సిద్ధరాఘవరావు గారు కూడా 1000-1500 ఓట్లతోనే ఇక్కడ గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు బూచేపల్లి గారు కూడా ఒక 1000-2000 ఓట్లతోనే ఇక్కడ గెలవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి నేత వచ్చారని చెప్పుకోవాలి. గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈమె యాక్టివిటీ కూడా బాగానే ఉంది. కొంతవరకు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఈమె కరెక్ట్ కాదు, ఇక్కడ జనసేన కావాలంటూ కొంతమంది జనసేన నాయకులు ఇక్కడ బలం ప్రయోగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా కాపు సామాజిక వర్గ ఓట్లు కావచ్చు, జనసేనకి కొంచెం ఆ హావభావాలు కనిపించేటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే దర్శి ప్రాంతమే. ఇలాంటప్పుడు బాలినేని వాసు గారు దర్శి రావాలని ఒక ఆలోచన చేస్తున్నారు. బాలినేని వాసు గారు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా గొట్టిపాటి లక్ష్మి గారిని ఇక్కడ ఉంచరు. సిద్ధరాఘవరావు గారిని మరో పేరు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సిద్ధరాఘవరావు గారు వస్తారా లేదా బాలినేని వాసు గారు వస్తారా? ఎవరు వచ్చినా బూచేపల్లి మీద గెలిచే పరిస్థితులు లేవు అంటూ వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఈ లుకలుకలు ఈకలు ఇవన్నీ కూడా పార్టీ అంతర్గతంగా బలహీనపడటానికి తప్పితే ఇలాంటి యాక్టివిటీ ఏమీ జరిగే పరిస్థితి లేవు. ఇప్పుడు బాలినేని వాసు గారు వస్తే గొట్టిపాటి లక్ష్మి గారు అనుచరులు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక వర్గం క్రియేట్ అయింది. వాళ్ళు బాలినేని ఆయనకు సపోర్ట్ చేస్తారా లేదా గతంలోనే ఇక్కడ సిద్ధరాఘవరావు గారికి ఒక గట్టి లీడ్ ఉంది, గట్టి సామాజిక వర్గం కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, బలమైన వర్గం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. గత 2014 నుంచి 19 వరకు కంటిన్యూగా ఆయన శాఖ మారినప్పటికీ కంటిన్యూగా మంత్రిగానే కొనసాగారు. మరి అలాంటప్పుడు ఆయనకి ఒక వర్గం ఉంటుంది కదా, ఆయన వర్గం మరి బాలినేని వాసు గారు సపోర్ట్ చేస్తారా? అసలు ఇంతవరకు ఆయన పార్టీ అరంగరేటం వైసీపీలో ఉన్నారా తెలుగుదేశంలో ఉన్నారా కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధరాఘవరావు గారి పేరు తెరపైకి పదే వస్తూ ఉంది. మరి ఈయన ఎలా కంటెస్ట్ చేస్తారు, ఈయన ఎలా ఉంటారు, ఏ పార్టీ తరపున ఉంటారు అనేది ఇప్పుడు ఆలోచన. గొట్టిపాటి లక్ష్మి గారు ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆమె పక్కకి వెళ్తే ఈ సీట్ని 2 ముక్కలు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉన్నప్పుడు కూడా నాయకుల హావా ఎక్కువైపోయింది. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు వైసీపీ నుంచి. అంటే గతంలో 2019 నుంచి 24 దాకా ఆయన ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న టికెట్ ఇవ్వలేదని పార్టీ మారటం జరిగింది. ఆయనకు కూడా కొంత అనుచర వర్గం ఉంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఓట్లు దర్శి నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి వర్గం ఉంది, గొట్టిపాటి లక్ష్మి గారి వర్గం ఉంది, సిద్ధరాఘవరావు గారికి ఒక వర్గం ఉంది. ఇప్పుడు బాలినేని వాసు గారు కొత్తగా వస్తే ఆయనకు కూడా ఒక వర్గం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని వర్గాల మధ్య ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన కావచ్చు నడవటానికి కష్టమే కదా. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ప్లస్టే కదా. సో అందుకే ఉన్నటువంటి వ్యక్తితోనే నడిపించాలా లేదా కొత్త వ్యక్తిని తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది. మరి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి.